నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అలాగే డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. సో, మనకు వ్యూవర్స్ చాలామంది గత వీడియోలో కామెంట్‌లో మనకు అడిగిన విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే ఏ ఫుడ్ తింటే బావుంటుంది అని మనకు అడిగారు. సో, అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, యూజువల్‌గా మన ఇండియన్ కాంటెక్స్‌లో అయితే మార్నింగ్ ఇడ్లీ తినడం గానీ, లేదా ఈ ఫర్మెంటెడ్ ఐటెమ్స్ అయిన దోస ఇలాంటివి తింటూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా చాలా చాలా రిచ్ కార్బ్ అనమాట. బట్ బేసిక్‌గా అంటే నైట్ అంతా కూడా మన పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి, మనం ఆ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాల్సిన ఫుడ్‌లో బేసిక్‌గా ఉండాల్సిందేంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండాలి. సో, ఈ ఫైబర్ అనేది ఆ డే మొత్తంలో మనకి జరిగే డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రోటీన్ కూడా మనకు స్ట్రెంగ్త్‌ని ఇస్తుందనమాట. అంటే రాత్రి మొత్తం మనం ఫుడ్ లేకుండా ఉంటాం కాబట్టి, మనం తినే ఫుడ్‌లో చాలా రిచ్‌గా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఈ 2 ఉండేటట్టుగా చూసుకోవాలి. సో, దీంట్లో ఒక 2, 3 ఆప్షన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్రౌట్స్. సో, స్ప్రౌట్స్ విషయానికొస్తే చాలామంది ఇలా వీడియో చూసేసి గబుక్కన స్ప్రౌట్స్ తినేస్తారు. తినేసి తర్వాత పొట్ట పట్టేసిందనో, లేదా బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుందనో, రైట్? లేదా మోషన్స్ అలా అవుతున్నాయని చెప్పి చెప్తుంటారు. సో, ఈ స్ప్రౌట్స్ తినడానికి చాలా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది ఉంది. యాక్చువల్‌గా ఇది సోకింగ్ ప్రాసెస్ అనేది 48 అవర్స్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే మార్నింగ్ 7:00 మీరు స్టార్ట్ చేశారనుకోండి. సో, అప్పుడు వాటర్‌లో సోక్ చేసి ఈవినింగ్ 7:00 అది కర్చీఫ్‌లోకి తీసి ఆరబయట దాన్ని గాలి తగిలేటట్టుగా పెడుతూ ప్రతి 2, 3 అవర్స్‌కోసారి దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేయాలి. సో, మండే ఈవినింగ్ 7:00 పెడితే అది వెడ్నెస్‌డే మార్నింగ్ 7:00 కల్లా రెడీ అవుతుంది. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. సెకండ్ ఈటింగ్. ఈటింగ్ విషయానికొస్తే మీరు గబుక్కన ఎలా పడితే అలా మామూలు ఫుడ్ తిన్నట్టుగా తింటే మాత్రం మీకు ఖచ్చితంగా బ్లోటింగ్, రైట్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం మీకు ఒక 30-40 మినిట్స్ టైం గనక లేకపోతే దయచేసి మీరు స్ప్రౌట్స్ జోడికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నిదానంగా 30-40 మినిట్స్ దానికి టైం పడుతుంది. నిదానంగా కూర్చొని మీరు నోట్లో వేసుకొని దాన్ని నమిలినప్పుడు అది నోట్లో అది టమాటో సాస్ లాగా అయిన తర్వాత మాత్రమే లోపలికి మింగాలి. అప్పుడు అది మంచిగా డైజెస్ట్ అవుతుంది. దాంతో మీకు మంచి ప్రోటీన్ వస్తుంది. రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఆ పల్సెస్ నుంచి మీకు ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం అది తింటున్నాం కాబట్టి దాని నుంచి ఫైబర్ కూడా వస్తుంది. ఎందుకంటే దాని ఔటర్ షెల్‌లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ కూడా వస్తుంది. రైట్? సో, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 48 అవర్స్ ప్రాసెస్, 40 మినిట్స్ ఈటింగ్ ప్రాసెస్. అది లేకుండా ఉంటే గనక దయచేసి మీరు దాన్ని టచ్ చేయకండి. సెకండ్ ఆప్షన్ విషయానికొస్తే మన ప్రోబయోటిక్ మిల్క్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్. అలాగే మంచి ఫైబర్ ఉంటుంది. ఇదెలా తయారు చేసుకోవాలి అంటే మనం ఒక 250 ml కంట్రీ కౌ మిల్క్‌ని బిఫోర్ డే నైట్ తీసుకొని కాగబెట్టి దాన్ని చల్లార్చి, ఓకే, దాంట్లో 3 వాల్‌నట్స్, 3 అంజీర్ వేసి, తర్వాత 2 బాదం, 2 డ్రై డేట్స్ వేసి రాత్రి అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫ్రూట్స్ అన్నిటిని తీసి మిక్సీ జార్‌లో వేసి కొన్ని వాటర్ ఏసి దాన్ని మంచిగా మెత్తగా అయిన తర్వాత ఈ మిగతా మిల్క్, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మిల్క్ అంతా కూడా కర్డ్ లాగా ఫామ్ అయిపోతుంది. అదంతా వేసేస్తే టోటల్ క్వాంటిటీ వచ్చేసి మీకు కొన్ని వాటర్ వేసుకుంటే 1/2 లీటర్ అవుతుంది. ఇది కూడా చాలా చాలా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. సో, ఇలాంటి ఫుడ్ గనక మీరు తీసుకున్నట్లయితే మీకు మీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు. అలాగే మీ ఫైబర్ డెఫిషియన్సీ కూడా ఉండదు. అంతేగాని పొద్దున ఏదో ప్రోటీన్ షేక్, క్రియాటిన్ షేక్ ఇవన్నీ తాగితే, రైట్, మీ డౌన్ ద లైన్, అంటే ఇప్పుడు యూత్ చాలామంది కూడా జిమ్‌లోకెళ్ళి అక్కడ ఏదో షేక్‌లు అవన్నీ తాగేస్తున్నారు. సో, డౌన్ ద లైన్ మీకు చాలా చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి దీని ద్వారా వస్తాయి. ఖచ్చితంగా టేక్ ఇట్ గ్రాంటెడ్. సో, కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో వెళ్ళకుండా నీట్‌గా నేను చెప్పినట్టుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి గనక మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి ప్రోటీన్ అండ్ తర్వాత నెక్స్ట్ ఫైబర్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ఈ మజిల్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రోటీన్ సోర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో, ఇవి చేస్తూ మీరు వీటితో పాటుగా కొంచెం ఫిజికల్ వర్కౌట్ అనేది ఖచ్చితంగా చేయాలి. అట్‌లీస్ట్ డైలీ 30 మినిట్స్ వర్కౌట్ చేయాలి. మీరు ఒకవేళ BMI వెయిట్ మెయింటైన్ చేస్తే ఏమీ లేకపోతే ఒక 30 మినిట్స్ వాక్ చేయండి. రైట్? అంటే లేత ఎండలో మీరు వాక్ చేస్తే, అంటే ఓపెన్ ఏరియా మీ టెర్రస్‌లో గానీ లేదా పార్క్‌లో కానీ మీరు వాక్ చేసినట్లయితే మీకు మంచి డి విటమిన్ వస్తుంది. అలాగే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మంచి టెంపరేచర్‌కి బాడీ గురవుతుంది కాబట్టి. అండ్ దట్ టూ మీరు ఆ వాకింగ్ చేసేటప్పుడు క్లాతింగ్ కూడా
మినిమల్ క్లాతింగ్, తర్వాత చాలా థిన్ క్లాతింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ సన్ రేస్ అనేవి బాడీలోకి పెనిట్రేట్ అవుతాయి. అలా పెనిట్రేట్ అయినప్పుడు మాత్రమే అక్కడ విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మీరు ఒక 30 డేస్ ఫాలో అయ్యి చూడండి. మీకు మీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఏదన్నా ఉన్నా కూడా, తర్వాత మీ ఫైబర్ డెఫిషియన్సీ ఏదైనా ఉన్నా కూడా మంచిగా తగ్గిపోతుంది. మంచి స్ట్రెంత్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్ళకి ఈ ప్రోబయోటిక్ మిల్క్ అనేది చాలా చాలా మంచి సోర్స్. ఈవెన్ మీరు స్ప్రౌట్స్ కూడా చాలా చాలా మంచి సోర్స్. దాంట్లో మీరు టెస్ట్ చేసుకోండి. మీకేం సూట్ అవుతుంది మీ బాడీకి. అంటే కొంతమందికి శనగలు సూట్ అవ్వవు. ఓన్లీ పల్లి తీసుకోవచ్చు, లేదా ఓన్లీ పెసలు తీసుకోవచ్చు, లేదా కాంబినేషన్‌లో తీసుకోవచ్చు. రైట్. కొంచెం పెసలు, తర్వాత కొంచెం శనగలు, రైట్, తర్వాత కొంచెం వేరుశనగ, ఈ 3 ఒక్కొక్క పిడికెడు తీసుకొని ఆ కాంబినేషన్ కూడా స్ప్రౌటింగ్ తీసుకోవచ్చు. బట్ 48 అవర్స్ తర్వాత మీకు ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ స్ప్రౌట్ అనేది రావాలి. అది మంచి సోక్ అయ్యి 1 ఇంచ్ స్ప్రౌట్ వచ్చినప్పుడు మాత్రమే అది చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోలు కావాలో మీరు తెలియజేస్తే ఆ టాపిక్ పైన మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాం. థ్యాంక్ యూ.